స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టులు అమ్మకాలు బేరసారాలు చేసినట్టుగా ఆడియో వీడియో కాల్స్ బయటకు వచ్చినట్టుగా అసెంబ్లీలో ఇద్దరు అబ్బా కొడుకులు ఒప్పుకున్నారు. సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలో అవుతుంది సార్? సార్ వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? ఏమో సార్, ఎంతానంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్, మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సీలో పోస్ట్ ఐడియా ఉంది. అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ అంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వట్లేదు కదా. సరే అందుకన్నా మీరు వచ్చి మాట్లాడితే నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే. మరి క్లియర్ కట్ గా వీడియోలో బేరసారాలు చేస్తున్న వ్యక్తి ఫోన్ నెంబర్ అంత స్పష్టంగా కనపడుతుంది. పోలీసులకు ఆ నెంబర్ ద్వారా ఆ మనిషి ఎవరు అని చెప్పి కనుక్కోవడం ఎంతసేపు పని. కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో ఏమని రాసినారు? పేరు చోట ఎఫ్ఐఆర్ కాపీలో పేరు చూపకుండా కేవలం సస్పెక్టెడ్ రాస్తారు. అక్కడ నేమ్ దగ్గర అరెస్టులు కదా దేవుడు ఎరుగు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు సీనియర్ అధికారులతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? రీజన్స్ ఫర్ డిలే, కన్సల్టెడ్ విత్ హయ్యర్ అఫీషియల్స్. మరి ఈ మాదిరిగా నిర్వీర్యం చేసిన ఈ కేసులో అసెంబ్లీనే సాక్షిగా చేస్తూ అబ్బా కొడుకులు ఇద్దరు ఎంతగా అబద్ధాలు ఆడతారు అని అంటే అసెంబ్లీలో ఇలా మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. ప్రత్యేకంగా శాప్ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తుంది అని ఒక ఆడియో లీక్ వచ్చింది. ఆడియో లీక్ వచ్చిన వెంటనే శాప్ ఇమ్మీడియట్ గా కంప్లైంట్ ఇచ్చి ఒకరు విచారణ కమిషనరేట్ కి కంప్లైంట్ ఇచ్చి ఆ వ్యక్తి ఎక్కడున్నారో ఎత్తికి అతన్ని పైన కేసు పెట్టి అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించిన ఘనత ప్రజాప్రభుత్వం. ఆడియో రికార్డింగ్ వాళ్ళ పైన స్పోర్ట్స్ కౌన్సిల్ అథారిటీని కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ పెడితే బెయిల్లో వచ్చారు. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్లో 2009 నుంచి ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ప్రతి ఎఫ్ఐఆర్ దానికి సంబంధించిన మనిషికి ట్రాక్ చేసి క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్ CCTNS వీళ్ళు స్వయంగా దాంట్లో రాసినది ఏమని, యట్ టు బి అరెస్టెడ్. చూడండి ఒకసారి మీరే. మళ్ళీ అక్కడ కూడా పేరేం పేరు సస్పెక్ట్, మళ్ళీ పేరు రాయాల. పేరు రాస్తే మళ్ళీ ఎక్కడ ఏమేమి కదులుతాయో అని చెప్పి పేరు రాయాల. సస్పెక్ట్, అడ్రస్ సో అండ్ సో, యట్ టు బి అరెస్టెడ్ స్టేటస్. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు స్వామి. అరెస్ట్ కదా దేవుడు ఎరుగు. అబ్బా కొడుకులు ఇద్దరు అసెంబ్లీలో అంతగా అబద్ధాలు ఆడుతున్నారు. ఇది అరెస్ట్ చేసినట్టుగా జైల్లో పెట్టినట్టుగా, మెజిస్ట్రేట్ ముందు జడ్జి ముందర పెట్టినట్టుగా, జడ్జి శిక్ష చేసినట్టుగా, వీళ్ళు జైల్లో పెట్టినట్టుగా, వీళ్ళు ఏదో చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా, ఘనత చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పార్టీ ఘనత అన్నట్టుగా వీళ్ళు బిల్డప్ ఇస్తున్నారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించిన అరెస్ట్ చేయలా. ఇంత దారుణంగా అబద్ధాలు ఆడుతున్నారు, ఇంత దారుణంగా కేసు నిర్వీర్యం చేస్తున్నారు, ఇంత దారుణంగా కాపాడుతూ ఉన్నారు. డిఎస్సిలో జాబ్ ఇప్పిస్తారని తనను మోసం చేశారని కంప్లైంట్. ఒక డిఎస్సి అభ్యర్థికి స్పోర్ట్స్ కోటాలో పోస్ట్ ఇప్పిస్తామని 14.5 లక్షలు తీసుకున్నారు. డిఎస్సిలో పోస్ట్ కోసం రాధిక 14 లక్షల పైగా ఇచ్చినట్టు బ్యాంక్ స్టేట్మెంట్. ఎవరికి ఇచ్చినారో ఎవరికి ఇచ్చిందో కూడా క్లియర్ కట్గా ఆధారాలు. 14 లక్షలు. కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయినాము, ఏపీ టూరిజంలో మరో ఉద్యోగం ఇస్తామంటూ మభ్యపెట్టారు. కానీ ఈమె రెఫరెన్స్గా ఎవరైతే వాళ్ళు చెప్పినారో ఆ వ్యక్తికి ఉద్యోగం వచ్చింది. రెఫరెన్స్గా మరో వ్యక్తికి కూడా ఇలాగే చేస్తున్నామని చెప్పి వీళ్ళు చెప్పి ఈమె దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకున్నారు. ఆ వ్యక్తికి ఉద్యోగం వచ్చింది. కానీ ఈ అమ్మాయికి పోస్ట్ రాలేదు. గట్టిగా అడిగితే ఏపీ టూరిజంలో మరో ఉద్యోగం ఇస్తామంటూ మభ్యపెట్టారు. తనకు అన్యాయం జరిగిందని ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎఫ్ఐఆర్లో డిఎస్సి పోస్ట్ కోసం బేరసారాలు చేశారని రాయకుండా టూరిజం పోస్ట్ కోసం బేరసారాలు జరిగినాయని రాస్తారు ఎఫ్ఐఆర్ కాపీలో. గత ఏడాది నవంబర్ 11న ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఇంతవరకు ఎలాంటి అరెస్టులు లేవు. ఏకంగా ఎస్పీకి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఏ కంప్లైంట్ వచ్చినా ఎక్కడివి అక్కడే విచారణ లేకుండానే వదిలేయడం. క్లియర్ కట్గా తండ్రి కొడుకులు ఇద్దరు ఆదేశాలతోనే పోలీసులు ఇంత బరి తెగిస్తా ఉన్నారనే దానికి నిదర్శనం. ప్రత్యేక జీవోలు ఇవ్వడం మొదలు ఆపై బేరసారాల వరకు అన్నీ కూడా సమగ్రంగా పరిశీలించాల్సిన అంశాలు. అవునా కాదా?
ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్న వ్యక్తి రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఏకంగా జీవోలో ఇచ్చి మళ్ళా జీవోలు రద్దు చేసి జరిగిన వాటికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినారు కదా, అక్కడన్నా జీవోలు ఇచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఒక నీతి, చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు ఇంకో నీతి.